శాస్త్రవేత్తలకే అంతుచిక్కని హనుమంతుడి తోక రహస్యం ఎక్కడుందో తెలుసా? నమస్కారం. సాధారణంగా మనం గుడిలో హనుమంతుడిని నిలబడి ఉన్నట్లు లేదా కూర్చుని ఉన్నట్లు చూస్తాం. కానీ ఒక గుడిలో మాత్రం స్వామివారు పడుకుని ఉంటారు. అంతేకాదు, ఆయన తోక భూమిలోకి వెళ్ళిపోయింది. అది ఎంత పొడవు ఉందో తెలుసుకోవడానికి సైంటిస్టులు తవ్వినా దాని అడుగు భాగం దొరకలేదట. ఆ వింత ఎక్కడ ఉందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ అద్భుతమైన క్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో ఉంది. దీన్ని బడే హనుమాన్జీ ఆలయం లేదా లేటే హుయే హనుమాన్జీ అని పిలుస్తారు. త్రివేణి సంగమానికి అతి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. రామాయణ యుద్ధం తర్వాత లంకను దహనం చేసి అలసిపోయిన హనుమంతుడు ఇక్కడికి వచ్చి సేద తీరారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారి విగ్రహం దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. భక్తుల నమ్మకం ప్రకారం స్వామివారి తోక భాగం భూమిలోకి లోతుగా వెళ్ళింది. పూర్వం కొందరు పరిశోధకులు మరియు సైంటిస్టులు ఈ తోక చివర ఎక్కడ ఉందో తెలుసుకోవాలని చాలా లోతు వరకు త్రవ్వకాలు జరిపారట. కానీ ఎంత తవ్వినా ఆ తోక ముగింపు దొరకలేదని ఆశ్చర్యపోయి తవ్వడం ఆపేశారని ఇక్కడ వారు చెబుతుంటారంట. అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఏమిటంటే, ప్రతి ఏటా వర్షాకాలంలో గంగా నది ఉప్పొంగినప్పుడు నది జలాలు ఆలయంలోకి వచ్చి స్వామివారి పాదాలను తాకుతాయంట. గంగామాతే స్వయంగా వచ్చి హనుమంతుడిని దర్శించుకుంటున్నారని భక్తులు భావిస్తారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా విగ్రహాన్ని తరలించాలని ప్రయత్నించి విఫలమయ్యాడట. భక్తితో చూస్తే ఇది దైవ మహిమ, ఆసక్తితో చూస్తే ఇది ఒక అంతుచిక్కని రహస్యం. మరి ఈ అద్భుతమైన క్షేత్రం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.